నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా తీరుపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఆటో కార్మికులు వీధి వ్యాపారుల పట్ల సిఐ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ధర్నా నిర్వహించారు. నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున చేరిన కార్మికులు సిఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివరాల్లోకి వెళితే ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా కొంతకాలంగా ఆటో డ్రైవర్లను, చిరు వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఐటియుసి నాయకులు ధనుంజయుడు మరియు శ్రీనివాసులు ఆరోపించారు. వేల రూపాయల చలానాలు వేస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని, ద్విచక్ర వాహనదారుల తాళాలను బలవంతంగా గుంజుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. గత వారం జరిగిన సంఘటనలపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ మరియు స్థానిక మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు ట్రాఫిక్ స్టేషన్ ముట్టడికి పిలుపునిచ్చారు. సామాన్య కార్మికులపై ప్రతాపం చూపిస్తున్న సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి, లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వారం రోజుల నుండి ఆటో కార్మికులను కొట్టడము మరియు అధిక చలానాలు వస్తున్న నంద్యాల ట్రాఫిక్ సిఐ గారు చాంద్ బాషా గారు, ఆయనకు మొన్నే చెప్పాం, అయ్యా ఏదో యాక్సిడెంట్ జరిగినాయి, కొట్టావు, దయచేసి ఇప్పుడుంటే నా మానుకోండి కొట్టడం అని చెప్పాం. ఆయన మాత్రం రోడ్డు మారలే. మళ్ళా మన గాంధీ చౌక్లో కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఎత్తుకుంటేనే ఆటో కార్మికుని కొట్టడం, ఆటో వాడు మళ్ళా రకరకాలుగా వేధింపులు వేస్తున్నాడు. దయచేసి ఈ ట్రాఫిక్ సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐటిసిగా ఆటో యూనియన్ గా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మరియు పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతాయని చెప్పేసి ఏఐటిసిగా హెచ్చరిస్తున్నాం. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి చాంద్ బాషా ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పైన, వీధి విక్రయదారుల పైన, బైక్ పై వెళ్తున్న ప్రజల పైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, బూతులు తిడుతూ, బైక్ బీగాలు లాక్కుంటూ ఆటో డ్రైవర్లను బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు పాల్పడుతున్నటువంటి ఘటన గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏఐటిసిగా గత వారం రోజుల క్రితం కూడా ఆటో డ్రైవర్ల పైన, ప్రజల పైన, వీధి విక్రయదారుల పైన దాడులు ఆపాలని ఇదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏఐటిసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు పూర్తయినప్పటికీ ఇంతవరకు నంద్యాల జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, మన నంద్యాల శాసనసభగా ఉంటూ మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఫరూక్ గారు కూడా ఏమాత్రం ఈ విషయం పైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు ఏఐటిసి ఆధ్వర్యంలో మరొక మారు ఈ ట్రాఫిక్ సిఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అయితే ఈరోజు ప్రజలు, ఆటో కార్మికులు నిత్యం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలు తోలుకొని సాయంత్రం వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితుల్లో ఉంటే ఇదే ట్రాఫిక్ సిఐ గారు ఎక్కడ పడితే అక్కడ ఆటో డ్రైవర్ల పైన ఫోటోలు కొట్టి 1500, 2000 వరకు చలానాలు వేస్తే ఏ విధంగా వాళ్ళు కడతారని కనీసం మానవత దృక్పథం కూడా ఆలోచన లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజల పైన ఈరోజు ఏ చట్టంలో లేకపోయినా ప్రజలు బైక్ పై వెళ్తున్న ప్రజల పైన ఎదురుగా పోయి బీగాలు ఆఫ్ చేసి బీగాలు గుంజుకొని మరి ఈరోజు చలానాలు వేస్తా ఉన్నారు. అదేవిధంగా గాంధీ చౌక్ లో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మార్కెట్కి వచ్చేటువంటి ఆటో కార్మికుల పైన, ఉదయం టీ కొట్టు పెట్టుకునేటువంటి వారి పైన టిఫిన్ అంగలను కాళ్ళతో అన్ని ఎత్తేసేటువంటి పరిస్థితి. ఇన్ని దురాగతాలు జరుగుతా ఉంటే ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉంటే అసలు జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. కలెక్టర్ గారు, మంత్రి గారు కనీసం ఈ విషయం పైన ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే నంద్యాల పట్టణంలో వీధి విక్రయదారుల పైన, ఆటో కార్మికుల కడుపులు కొడుతూ అధిక చలాలను విధిస్తూ ఈరోజు రోడ్ల పైన వ్యాపారాలు చేసుకునేటువంటి బండ్ల చక్కర్లు విసిరేస్తూ వారందరినీ బెదిరింపులకు పాల్పడుతూ, దాడులకు పాల్పడుతూ, బూతుల పురాణం చేస్తున్నటువంటి నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా ఈరోజు ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
అయ్యా మంత్రి గారు, అమ్మ కలెక్టర్ గారు, అయ్యా ఎస్పీ గారు ఈ నంద్యాల ప్రజలను ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉంటే మీరు ఎందుకు చూస్తా ఉన్నారు? ఖచ్చితంగా మీరు ఈ ట్రాఫిక్ సిఐ పై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ కాళ్ళు పట్టుకుంటే, మీ దగ్గర వచ్చి మొక్కితే మీరు ట్రాఫిక్ సిఐని సస్పెండ్ చేస్తారా? ఈ ట్రాఫిక్ సిఐ చేస్తున్న ఆధారాలు మీకు కనపడడం లేదా అని చెప్పి కూడా మేము ఏటీసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ట్రాఫిక్ సిఐ గారిని సస్పెండ్ చేయాలి, నంద్యాల నుంచి సాగనంపాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు సిద్ధమవుతాం.